జైలు శిక్ష రద్దు. సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు. ప్రత్యేక కేసులో అసాధారణ అధికారుల ఉపయోగం. చదివే ప్రయత్నం చేయాలి. 11 పేజీలో వాస్తవానికి ఈ పోక్సో కేసు అంటే మీరు బండి సంజయ్ అనే విషయం మాత్రం తెర మీద తీసుకురాకండి. ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. అంటే ఇలాంటి కేసులు ఉంటే మాత్రం ఖచ్చితంగా పోక్సో కేసులో నిజంగా శిక్ష మాత్రం తగ్గించబడుతుంది. జైల్లో ఉండడానికి వీలు లేదట. ఎలాంటి కేసుల్లో ఇక్కడ ఒక మంచి ఉంది, అందరూ చదివే ప్రయత్నం చేద్దాం. పోక్సో కేసులో శిక్ష రద్దు. ఓ కేసులో అసాధారణ అధికారులను వినియోగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం. సుప్రీంకోర్టు తన అసాధారణ అధికారులను ఉపయోగించి పోక్సో కేసులో ఓ దోషి శిక్ష రద్దు చేసింది. బాధితురాలు మేజర్ అయ్యాక నిందితుడు పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారని గుర్తించిన ధర్మస్థానం ఈ తీర్పునిచ్చింది. తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఇంటర్ చదువుతున్న బాలిక ఓ యువకుడు 2015లో ప్రేమించుకొని శారీరక సంబంధం పెట్టుకున్నాడు. కానీ యువకుడు పెళ్లికి నిరాకరించడంతో బాలిక ఫిర్యాదుపై పోక్సో కేసు నమోదైంది. 2019లో అతడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత యువతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. నిందితుడితో ఆమెకున్న గత ప్రేమ వ్యవహారం తెలిసి 3 రోజులకే భర్త ఆమెను వదిలిపెట్టాడు. ఈ క్రమంలో జైలు శిక్ష అనుభవిస్తున్న సదారు యువకుడు బెయిల్పై విడుదలయ్యాడు. ఆ తర్వాత అతను ఆమెతో ఉన్న విభేదాలను పరిష్కరించుకున్నాడు. బాలిక మేజరయ్యాక వివాహం చేసుకుని కలిసి జీవించడం ప్రారంభించిందట. నిజంగా చాలా అదృష్టవంతుడు ఆయన. ఎంత అదృష్టవంతుడు అంటే నిజంగా పోక్సో కేసు ఎవరు పెట్టిందో ఆమెనే పెట్టింది. వీడేమో జైల్లో జీవితం గడిపింది కొన్ని సంవత్సరాలు. ఆమె వేరే వాళ్ళ మళ్ళీ పెళ్లి చేస్తున్నాడు. అతనితో కూడా శారీరక సంబంధం కలిగి ఉన్నాడు. ఆయన డౌట్ వచ్చి మొత్తం ఆడు వదిలిపెట్టినట. మళ్ళీ ఈ జైలుకి వెళ్ళి బయటకు వచ్చి మళ్ళీ ఈమెను అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. నిజంగా నువ్వు నీ ఏడున్నావు బాయ్, నీకు సెల్యూట్. నిజంగా ఈ కాలంలో కూడా ఇట్లా అర్థం చేసుకుంటారా? ఇలాంటి వాళ్ళు నిజంగా నేను డ్రమ్ములు ఎత్తాను, నరికి చంపుతాను. కానీ నువ్వు నిజంగా నీ మీద కేసు వేసిన వ్యక్తిని కూడా, ఇంకా ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా, ఆమె వదిలిపెట్టినా కూడా మళ్ళీ నువ్వు బయటకు వచ్చి నువ్వు పెళ్లి చేసినావు కదా, అందుకే నీకు సెల్యూట్ మిత్రమా. చాలా మంచి పని చేసినావు నువ్వు. పెళ్లి తర్వాత తాము సంతోషంగా జీవిస్తున్నామని, భవిష్యత్తులో తాము ప్రశాంతంగా జీవించేందుకు వీలుగా తన భర్త శిక్షను రద్దు చేయాలని కోరుతూ బాధితురాలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఈ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించడంతో ఆ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణలో ఆ దంపతులను తమ ముందు నేరుగా రావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ ఎస్ చంద్రకర్లతో కూడిన ధర్మస్థానం దంపతులు ఇద్దరు వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నట్టు గుర్తించింది. అలాగే ఆ యువతి భద్రత కోసం రూపాయలు 10 లక్షలు ఇవ్వాలని ఆదేశించింది. అతడు ఆ మొత్తాన్ని ఆమెకు చెల్లించాడు. దీంతో కోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తనకున్న అసాధారణ అధికారాలను ఉపయోగించి శిక్షను రద్దు చేసింది. అయితే ఈ ఉత్తర్వులు ఈ ప్రత్యేక కేసులో విలక్షణమైన వాస్తవాల ఆధారంగా జారీ చేశామని, దీన్ని ప్రిసీడింగ్గా తీసుకొని ఇతర ఏ కేసులను పరిగణించకూడదు న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇది బండి సంజయ్ కొడుకు కూడా వర్తించదు, కానీ వర్తిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మేజర్ అయిన తర్వాత, ఇప్పుడు బండి సంజయ్ బయటకు అయిన తర్వాత నిజంగా ఆమె కూడా ఒక వయసు అయిన తర్వాత 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి పెళ్లి చేస్తున్నానుకో, ఆమె కూడా కాంప్రమైజ్ అయిందనుకో, బండి సంజయ్ కేసు కూడా, అంటే బండి సంజయ్ వాళ్ళ కొడుకు సాయి భగీరథ్ కేసు కూడా తుస్సుమంటుంది. మళ్ళీ కూడా తీర్పాత ఇట్లనే. కాబట్టి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్ ఉన్న ఏకైక ఆప్షన్ ఆమెను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుని మీకు కూడా ఇలాంటి చట్టం వర్తిస్తుంది. ఎప్పుడు మేజర్ అయ్యాక మంచిగా పెళ్లి ఆపి ఉంటే సరిపోతుంది. లేకపోతే జైల్లో చిప్పకూడదు తినుడే.